ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీణ్ణి అడ్డం పెట్టుకుని తను ఎదగాలన్నదే ఆ జనని పథకం. అభి చెప్పింది విన్నాక పెద్దోడు చెప్పిందే నిజమనిపిస్తోంది. డ్రింక్ చేసేటప్పుడు సోలోగా చేయకూడదు, కంపెనీ ఉండాలి అంటారు. సో ఈ ఎక్స్ట్రా బాటిల్ అందుకనమాట. అభి జననిల ఫస్ట్ నైట్ చెడిపోయిన హ్యాపీ మూమెంట్ లో లెట్స్ ఎంజాయ్. చీర్స్. పాపం జనని. అయ్యో అభి, very very sad. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఆ ఫోటో ఎలా వచ్చింది? నక్షత్రాన్ని అడిగితే అంటే అభి నువ్వు అనుమానిస్తున్నావా అని అడిగితే నేనేం చెప్పాలి? అలా కాకుండా స్ట్రైట్గా కాకుండా ఇండైరెక్ట్గా అడుగుదాం. జనని మెసేజ్ బాగా వర్కౌట్ అయింది, అందుకే నాకు కాల్ చేస్తుంది. సారీ జనని, నేను ఇప్పుడు మాట్లాడలేను, రేపు మాట్లాడతానుగా. అరే రేపు మాట్లాడతానగానే కాల్ కట్ అయిందేంటి? అయ్యో మళ్ళీ కాల్ చేస్తున్నావేంటి? అటెండ్ చేయనని చెప్పానుగా. గుడ్. రేపు నువ్వు నన్ను డైరెక్ట్ గా అడుగుతావు, అప్పుడు నేను నీకు మొత్తం చెప్తా. ఏం చెప్తాను అనేది అట్ ప్రెజెంట్ సస్పెన్స్. ఓకే? అత్తయ్య గారు, నా మాట విని మీరు వెళ్ళి పడుకోండి. లేదు సరస్వతి, ఆ జనని రావాలి, దాన్ని అడగాల్సినవి అడగాలి, ఆ తర్వాతే వెళ్ళి పడుకుంటాను. ఇలా నిద్రపోకుండా ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. పదండి. ఏం కాదు, ఒకవేళ గుండె ఆగిపోతే పోనీ, ఈ దరిద్రాలు చూడకుండా ఒకేసారి పోతాను. అత్తయ్య గారు, ఏం మాటలివి? మరేం చేయమంటావు సరస్వతి? ఎలా చెప్పినా వినకపోతే ఏమనుకోవాలి? అత్తయ్య గారు, ఏ జనని, జనని ఆగో. ఎక్కడి నుంచి వస్తున్నావు? నిన్నే అడుగుతున్నాను, నాకు సమాధానం కావాలి. అభి కోసం వెళ్ళాను. అభి ఎప్పుడో ఇంటికొచ్చాడు,
తను నా కోసం తిరిగి వస్తాడని వెయిట్ చేసి రాకపోయేసరికి తిరిగి వచ్చాను. ఏంటి? అభి నీ కోసం మళ్ళీ అక్కడికి రావాలా? వస్తాడని ఎదురు చూసావా? ఎందుకు రావాలి నీకోసం? నువ్వు వాడి కోసం ఏం చేసావని? వాడితో బైక్ ఎక్కడం, తిరగడం, రావడం ఇవి తప్ప నువ్వు వాడి కోసం ఏం చేసావు? అసలు నువ్వు వాడి భార్యవేనా? అత్తయ్య గారు, నువ్వు మాట్లాడకు సరస్వతి. అది కాదు అత్తయ్య గారు. మీరిలా అరిస్తే మళ్ళీ మీ అబ్బాయి వస్తారు. రాని, వస్తే ఏమవుతుంది? దీనికి వాడు కూడా కాస్త గడ్డి పెడతాడు. ఏం జనని, నాకు తెలియక అడుగుతాను, ఏం చూసుకుని నీకు అహంకారం? ఎవరిని చూసుకుని నీకు పొగరు? అత్తయ్య గారు, నేను ఇప్పుడేం తప్పు చేశాను? ఏంటి? ఏం చేశానని అడుగుతున్నావా? అభి చేత తాళి కట్టించుకుంది నీ మెడలో అలంకారానికా, మీ నాన్న భారం దిగడానికా? పెళ్ళై సంవత్సరం పైనైంది, కానీ ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటే దానికి కారణమేంటి? నిన్ను పెళ్లి చేసుకుని నా కొడుకు పొందిన సంతోషమేంటే? కాపురం చేయడం చేతకాని నీకు మెళ్ళో తాళి ఉండి ప్రయోజనమేంటి? అభి కాబట్టి ఇంకా నీతో ఉన్నాడే. ఇదే ఇంకో మగాడైతే నిన్నెప్పుడో వదిలించుకునేవాడు. ఏంటి? నువ్వు బాగా ఎదగాలా, విపరీతంగా సంపాదించాలా, ఆ తర్వాత సంసారం చేస్తావా? అప్పుడు గాని. అత్తయ్య గారు, చీనోర్మై, చేసింది చాలక అరుస్తున్నావా? ఇన్నాళ్ళు నేను గట్టిగా అడిగానా? లేదు కదా. స్వామీజీ చెప్పారు, ఇంటి పరిస్థితులు బాగుండడం లేదు, నీకు పిల్లలు పుడితే ఈ ఇంటి పరిస్థితి బాగుపడుతుందని బ్రతిమిలాడితే నా ముందు ఒప్పుకొని చివరికి ఇలా చేస్తావా? ఇంత మోసం చేస్తావా? ఇక లాభం లేదు, వెళ్ళిపో. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో. అసలు నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. వాణ్ణి వదిలేయ్, నీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణి వదిలేవే, వెళ్ళిపో. జెన్నీ, త్వరగా పంపించండి. అసలు నా కొడుకు జీవితంలోంచి వెళ్ళిపో. వాణ్ణి వదిలేయ్, నీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణి వదిలేవే, వెళ్ళిపో. నేనిది నీ మీద కోపంతో చెప్పట్లేదు. మనసులు కలవనప్పుడు మనుషులు కలవకూడదు.
కలిస్తే అది భార్యాభర్తలు కలిసినట్టు కాదు. గాయత్రక్క. హలో గాయత్రక్క. ఇంట్లోనే ఉన్నావా జనని? ఉన్నానక్క. జనని, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పక్క. ఏంటి? ఒక హెల్ప్ చేస్తావా? చెప్పక్క. చెప్తాను, కానీ ఏంటి నీ గొంతు అలా ఉంది? ఎలా ఉంది? ఎప్పట్లాగా లేదే. అదేం లేదక్క. ఇంతకీ హెల్ప్ అన్నావు, అదేంటో చెప్పు. మా గదిలో, సారీ, ఇంతకు ముందు మేమున్న గది అల్మారాలో నా చదువుకి సంబంధించిన సర్టిఫికెట్ ఉంది. కాస్త తెచ్చిస్తావా? అలాగే అక్క. అవును, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా? మీ ఇంటి ముందే ఉన్నాను జనని. ఇంటి ముందున్నావా? అవును జనని. లోపలికి రావచ్చు కదక్కా. వద్దులే జనని, సర్టిఫికేట్స్ తీసుకొచ్చివ్వు ప్లీజ్. అలాగే అక్క. అవునవును, ఆ బ్యాంకులో డబ్బు ఎలాగైనా కట్టాలి కాబట్టి నువ్వు కాస్త సహాయం చేస్తే మళ్ళీ ఇచ్చేస్తాను. నేను మళ్ళీ చేస్తాను. ఈ గాయత్రి ఎందుకు ఇంటి ముందు అటు ఇటు తిరుగుతుంది? అసలు మళ్ళీ ఎందుకు వచ్చింది? భర్తను మెడ పట్టుకుని గింటేశానని ఇంట్లో ఉండడానికి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడడానికి వచ్చిందా? అక్క, ఇదిగో అక్క నీ ఫైలు. చాలా థ్యాంక్స్ జనని. దేనికి కూడా థ్యాంక్స్ చెప్తారా? అయినా ఇక్కడే ఉన్నావేంటి? లోపలికి పదక్క. వద్దు జనని. ఏ? కనీసం ఇప్పటికైనా ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది జనని. అక్క, నువ్వు బావగారు ఒక విషయం మర్చిపోతున్నారు. ఈ ఇంట్లో సుందర్రామయ్య గారికి కూడా వాటా ఉంది. ఆయనకి ఈ విషయం తెలిస్తే, ఆ సుందర్రామయ్య గారికి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా మేం మళ్ళీ ఈ ఇంటి లోపలికి రావడం జరగదు జనని. కప్ప బావిలో ఉంటూ ఇదే నా ప్రపంచం అనుకున్నట్టు నా భర్త ఇదే తన జీవితం, ఇదే తన ప్రపంచం అనుకుంటున్నాడు. ఎందుకు జరిగిందో జరిగింది. బయటకొచ్చేసాం. మొన్న నువ్వు అభి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిందే చెప్తున్నాను. మమ్మల్ని ఇలాగే ఉండనివ్వండి. కనీసం ఇప్పటికైనా నా భర్తకి జ్ఞానోదయం అయ్యే ఒక దారిలో పడతాడు జనని. అక్క, చాలా బాధగా ఉంది. ఇది కాదక్క నేను కోరుకుంది. నేనే కాదు, విశాలాక్షి బామ్మగారు, అత్తయ్య గారు అందరం కలిసి ఉండాలని ఆశించామక్క. కానీ బావగారు మిమ్మల్ని అలా. పర్వాలేదు జనని. ప్రపంచం చాలా పెద్దది. ఇంత పెద్ద ప్రపంచంలో మాకంటూ ఒక స్థానం ఉండకపోతుందా? ఏంటో, నువ్వే కాదు, నీ మాటలు కూడా పూర్తిగా మారిపోయాయి. మంచిదేగా జనని. అవును, ఇంత అర్జెంటుగా నీకు సర్టిఫికెట్స్ ఎందుకు? పనుందిలే జనని. ఉద్యోగంలో చేరుతున్నావా?
తప్పదు కదా జనని, కొత్త ప్రయాణం మొదలు పెట్టాలి కదా. నీకు అంత ఉద్యోగం చేయాలనుంటే మా ఆఫీస్లోనే చేరి అకౌంట్స్ చూసుకోవచ్చు కదా. వద్దు జనని. ఎందుకని? కొంతకాలం అయిన వాళ్ళ సహాయం లేకుండా బ్రతకాలనుకుంటున్నాం. అక్కడ చేరితే మళ్ళీ మా ఆయన అభి జనని ఉన్నారు నాకేంటి అనుకుంటారు. ఇక మళ్ళీ ఆయనకు అలాంటి ఆలోచన రాకూడదు. స్వతంత్రంగా తనే ఏదైనా సాధించాలి అనే ఆలోచన రావాలి. ఓకే అక్క, నీ సంకల్పం అదే అయితే నేను అడ్డు చెప్పను. కానీ అపూర్వ పాపం అక్క. దానికి ఎలాంటి లోటు రానివ్వను జనని. సరే వస్తాను. సారీ, వెళ్తున్నాను జనని. అవును జనని, నువ్వేంటిలా డల్గా ఉన్నావు? ఏం లేదక్క. నువ్వు చెప్పకపోతే సరస్వతక్కనో విద్యనో అడిగి తెలుసుకోలేనా ఏంటి? అక్క, అవును మరి, ఇద్దరు ఒకే తల్లి కడుపున పుట్టిన అక్కా చెల్లెళ్ళు. దీని మొగుడు ఒక చెంచగాడు, దాని మొగుడు ఒక పనికి మాలిన విధవ. ఏంటి జనని, నేను బ్రేక్ వేయకపోతే ఏమై ఉండేదో తెలుసా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదానివి. అవును, నేను నీతో మాట్లాడాలి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పాను కదా. రాకుండా వెళ్ళిపోతావేంటి? అబ్బో, ఇరుక్కుపోయాను. చిన్న వర్క్ ఉంది జనని, అది ఫినిష్ చేసుకుని మళ్ళీ వచ్చి కలుద్దామని. లేదు నక్షత్ర, అది ఇంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్. రా, మాట్లాడాలి. ఏమైంది జనని? చెప్తా నక్షత్ర. అభి, అభి, అక్క, అత్తయ్య గారు. ఏంటి జన్ని, ఏమైంది? మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని పిలిపించానక్క. ఏంటది? నాకు అభికి ఫస్ట్ నైట్ జరగలేదు. అభి అంటే నీకిష్టం లేదని, అందుకే మొదటి నుంచి శోభనం జరగకుండా అడ్డుపడుతున్నావని అందరికీ అర్థమైన విషయమే కదా. నువ్వు కొత్తగా చెప్పేదే ఉంది. అభి అంటే నాకు ఇష్టం లేదని నేను మీకు ఎప్పుడైనా చెప్పానా? ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అభి, ఇంతేనా నువ్వు జెన్నీని అర్థం చేసుకుంది?
ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు కాబట్టే తన మనసులో ఉన్న మాట బయట పెట్టాడు. రేయ్, ఇంకా దీని గురించి చర్చలు అనవసరం. చెప్పాను కదా, దయచేసి నా కొడుకును వదిలే. నీకు దండం పెడతాను తల్లి. అభి అంటే నాకు ఇష్టం ఉందో లేదో అది నా మనస్సాక్షికి తెలుసు. అసలు నిన్న ఫస్ట్ నైట్ ఎందుకు జరగలేదన్న విషయం మీరందరూ తెలుసుకోవాలి. ఏదో కొత్త కథతోనే వచ్చింది. అబ్బా ఊరుకోండి, తనని చెప్పనివ్వండి. జెన్నీ, నువ్వు చెప్పు. ముందు ఈ ఫోటో చూడండి. ఏ నక్షత్ర, ఏంటిది? అభి, ఏంటిది? నువ్విలా తనతో నక్షత్ర, ఏంటిది? అసలు అసలు ఈ ఫోటో ఎలా వచ్చింది? ఇది ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? అంటే ఏంటభి? ఇది నీకు తెలియకుండా జరిగిందా? అవును వదినా, నాకేం తెలీదు. ఇది అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు నీ పక్కన నక్షత్ర అంతలా కనిపిస్తుంటే నాకు తెలీదు అంటావేంట్రా? ఒట్టన్నయ్యా, నాకు నిజంగా ఏం తెలీదు. నక్షత్ర, చెప్పవేంటి? ఏంటిది? నా కొడుకు అలాంటివాడు కాదు. అభి శ్రీరామచంద్రుడు లాంటివాడు. తన్ని లాంటి పనులు ఎప్పుడూ చేయడు. ఎక్కడో ఏదో జరిగింది. అసలు ఇది రియల్ ఫోటోనా, మార్ఫింగ్ ఫోటోనా? ఈ ఫోటో రియల్ ఫోటోనే అక్క. మేమిద్దరం ఫస్ట్ నైట్ గదిలో ఉండగా నా ఫోన్కి ఫోటో వచ్చింది. ఇది చూసే నేను డిస్టర్బ్ అయ్యాను. వింటున్నారా అత్తయ్య గారు? ఇది జరిగింది. ఇది తెలుసుకోకుండా జననిని అన్ని మాటలు అనేశారు. నక్షత్ర, చెప్పు, ఈ ఫోటో ఎలా వచ్చింది? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఏంటబ్బి, ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంటి? ఏంటి? మనం రెస్టారెంట్ నుంచి మా ఇంటికి వెళ్ళాము. వద్దు వద్దు అంటున్నా తాగావు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఇంటికి వెళ్ళడం కరెక్ట్ కాదని మా ఇంటికి తీసుకువెళ్తే నువ్వు నన్ను అంటే ఏంటే నువ్వనేది? ఇంత వివరంగా చెప్పిన తర్వాత కూడా ఇంకా అర్థం కాలేదమ్మా? అభిగాడు ఈ నక్షత్రాన్ని పాడు చేశాడు. అబద్ధం, పచ్చి అబద్ధం.
తాగిన మత్తులో ఉన్నావని చెప్తుంది కదరా. అబద్ధం అన్నయ్య. అసలు ఆ రోజు నక్షత్ర వైన్ తాగింది, నేను కూల్ డ్రింక్ తాగాను అంతే. పోరా, అబద్ధం చెప్తే అతికినట్టుగా ఉండాలి. కూల్ డ్రింక్ తాగితే మత్తెక్కేస్తుందా? ఆపండి. నక్షత్ర, అభికి నేను వదిన్నే కావచ్చు, కానీ తనని నేను తల్లిలా చూసుకున్నాను. అభి ఏంటో, అభి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అభి ఎలాంటి తప్పు చేయలేదు, చేయడు కూడా. మర్యాదగా ఏం జరిగిందో, ఈ ఫోటో ఎలా వచ్చిందో చెప్పు. అక్క అరవద్దు, తనే చెప్తుంది. లే జెన్నీ, ఇది నీ కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. నాకు గాయత్రికి విద్యకి మొదటి నుంచి అనుమానంగానే ఉంది. హే, చెప్పవే, ఏం జరిగిందో చెప్పు. చెప్పాను కదా, ఇంకేం చెప్పాలి?